వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నర్సాపురంకు చెందిన మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును అందుకున్నారు. చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చిరు పవన్ యూత్ నాయకులు సిరిగినిడి రాజ్యలక్ష్మి దంపతులకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గ చిరు పవన్ యూత్ ప్రెసిడెంట్ సాంబా, సెక్రటరీ చెన్నంశెట్టి నాగు, జనసేన నాయకులు దివి సత్యన్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు అంతేకాకుండా నిన్నే ఈవిడి ఉత్తమ సేవా పురస్కారం డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ చేతుల మీదుగా తీసుకున్నారు. దాని నిమిత్తం చిరంజీవి అండ్ పవన్ యూత్ ఆధ్వర్యంలో మరి దంపతులిద్దరికి చిరు సత్కారం చేసి మా అభిమానాన్ని చాటుకుంటాం. సందర్భంగా మరి మన భీమవరం కలెక్టర్ ఆఫీసులో ఆగస్టు 15 సందర్భంగా అక్కడ స్వాతంత్ర వేడుకలు జరిగినాయి. దాంట్లో భాగంగా అవార్డుల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి మన జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా నేను చేసిన సేవా కార్యక్రమాలకు గాను ఉత్తమ సేవా పురస్కారాన్ని వారు అందజేయడం జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవార్డు నా మీద మరింత బాధ్యతను పెంచిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకు కానీ ఎవరికైనా కూడా అంటే పేదలకి వీరి సంక్షేమం గురించి కానీ మా వనితా క్లబ్ ద్వారా లేకపోతే నా సనారా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తాం కూడా భవిష్యత్తులో కూడా. మరి బాలబాలికలకు కూడా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాము మేము. అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నాము. మరి ఈ రోజున ఈ చిరంజీవి మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు 22వ తారీఖు. మరి వారి జన్మదినోత్సవ వేడుకలు మన నర్సాపురం ఎంతో బాగా ఘనంగా జరుపుతూ ఉంటారు చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అలాంటి ఈ రోజున ఈ మిసమ్మ హాస్పిటల్లో మరి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమంలో నేను కూడా స్పాన్సర్ చేసి నేను కూడా ఇక్కడికి రావటం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. నా జన్మదిన సందర్భంగా ఈ రోజున ఈ చీరలు నా వంతు కూడా సేవ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది మరి చిరు పవన్ యూత్ వారు ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మన నర్సాపురంలో వారు ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే ప్లాంటేషన్ కానివ్వండి, ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి గారిని మరింత ముందుకు తీసుకెళ్తూ చిరంజీవి గారు ఎంత ఆదర్శప్రాయంలో అంతే ఆదర్శవంతంగా మరి చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. వారు సర్వదా అభినందనీయులు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ అభివృద్దికి 15 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన దివంగత సర్పంచ్ గున్నం రామచంద్రరావుకు గ్రామస్తులు ఘన నివాళులర్పించారు. ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నారాయణపురంలో జరిగింది. స్థానిక అరుంధతిపేటలో పాటు పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులు ఆయన స్నేహితులు ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన కుమారుడు జీఆర్సీ ట్రస్ట్ చైర్మన్ గున్నం సురేష్ రిషి పుట్టినరోజు సందర్భంగా ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, పచ్చమట్ల భీమరాజులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుప్పాల చిన్నబాబు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యకుడు విక్రమ్ కిషోర్, పార్టీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా తండ్రి గారు 1981 నుంచి 95 వరకు సర్పంచ్ గా ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఆయన సర్పంచ్ చేసే క్రమంలో నారాయణపురం గ్రామాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఆయన మరణానంతరం కూడా ఆయన విగ్రహాలు సొంతంగా ఎవరి దగ్గర కూడా ఏం ఆశించకుండా మా అరుంధతి గ్రామ ప్రజలు గాని, మా తండ్రి గారి స్నేహితులు గాని, నారాయణపురం గ్రామ ప్రజలు గాని అందరూ కూడా సొంతంగా వాళ్ళ నిధులతో మా తండ్రి గారి విగ్రహాలు నిర్మించుకోవడం జరిగింది. అది ఆయన మంచితనానికి, ఆయన సేవా గుణానికి అది తర్పణంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆయన బాటలోనే నేను కూడా నడుస్తానని చెప్పి నా మిత్రులందరి ముందు, పాత్రికేయ విలేకరుల ముందు, మా తండ్రి గారి సమానమైన మా గన్ని ఆంజనేయ గారి ముందు, మా సోదర సమానమైన భీమరాజు గారి ముందు, అలాగే మా అన్నయ్య గారు చిన్నబాబు గారి ముందు, అలాగే వీళ్ళందరి ముందు, నా మిత్రులందరి ముందు కూడా నేను మాట్లాడుతున్నాను. లేకుండా అందరూ కూడా ఇక్కడ రామచంద్ర గారి యొక్క విగ్రహ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అలాగే మరి ఈ రోజు వారి కుమారుడు చిరంజీవి సురేష్ కి మరి జన్మదినం కాబట్టి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో వారి తండ్రి గారి యొక్క పేరు నిలబెట్టాలని మరి సురేష్ కూడా సేవా కార్యక్రమంలో నిమగ్నమై అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్లేలాగా మా ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి, ప్రజలకు సేవ చేసే దాంట్లో సురేష్ కి ఎప్పుడు కూడా నేను సహాయ సహకారిగా ఉంటానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నో రామచంద్ర గారికి
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన సీఎం ఇది కేవలం కాగితం ముక్క కాదని పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు అని అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై సీఎం సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బాగుపడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేతలు చేతబడులు, అఘోర పూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక, తమిళనాడు ఆలయాల్లో అర్ధరాత్రి చేసిన పూజల రహస్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండా. తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఆ మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఈ రకమైన చేతబడులు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లకు మాట్లాడుతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మార్ది దిగిండు. బామ్మార్ది మా బావ మంచి గుడికి పోయిండని చెప్పి పక్కన ప్రెస్ వాళ్ళకి అంటున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతబడి చేపించిన. అందుకే మా నాయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతబడి చేశాని బామ్మార్ది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయ వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈ రోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు. కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈ రోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి. కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు, లేని అది లేని ఇది లేదంటే 2 రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడింది, నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో తేనేటి విందు. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు. మన గ్రామం మన బాధ్యత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన త్రిపులార్. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం. వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేతలు చేతబడులు, అఘోరా పూజలు చేయిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.